హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ సౌమ్య అనేటి. ఇవాళ నేను ముకుంద జ్యువెలర్స్కి వచ్చానండి. ఈ స్టోర్ వచ్చేసి KPHP రోడ్ నెంబర్ 4లో ఉందండి. రెబిడి హాస్పిటల్ అండ్ ఎగ్జాక్ట్ లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ఇవాళ నేను ఒక సూపర్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చానండి. చాలా మంది మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. ప్రీవియస్గా ఇక్కడ నుంచే మనము 18 క్యారెట్స్లో డైమండ్ వర్క్మెన్షిప్లో ఉన్న సీజెడ్ కలెక్షన్ చూపించాం కదా, మళ్ళీ ఇంకా కొత్త కలెక్షన్ తీసుకురమ్మని చాలామంది కామెంట్ చేశారనమాట. సో మీకోసం లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్తో వచ్చానండి. ఇదంతా మనకి 18 క్యారెట్ హాల్మార్క్ ఉంటుంది, డైమండ్ వర్క్మెన్షిప్ ఉన్న సీజెడ్ జ్యువెలరీ అనమాట. అండ్ మీకు ఇంకొక విషయం అండి, ఇక్కడ మీరు సీజెడ్లో ఏ జ్యువెలరీ పర్చేస్ చేసినా కానీ సీజెడ్స్కి మనకి 65% బైబ్యాక్ ఇస్తున్నారు. అండ్ అలాగే ఈ జ్యువెలరీ పైన వేస్టేజ్ అయితే లేదండి, మేకింగ్ మాత్రమే ఉంది. సో మీకు అది కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే నేను చూపించింది, అంటే నేను ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తానో అది మీరు స్క్రీన్ షాట్ పెడితే మీకు కంప్లీట్గా ఎస్టిమేషన్ చెప్పేస్తారు, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ నెట్ వెయిట్ మాత్రమే మెన్షన్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ వన్ చూద్దామండి. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది, 18 క్యారెట్స్లో అనమాట, రోజ్ గోల్డ్ ఫినిషింగ్ అండ్ సీజెడ్స్. ఇది మనకి డైమండ్ వర్క్మెన్షిప్లో ఎలా అయితే ఉంటుందో ఒక కంటెంపరీ లుక్ ఉన్న నెక్లెస్ సేమ్ అలాగే డిజైన్ చేశారు. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి 25.6 గ్రామ్స్ ఉందండి, 18 క్యారెట్స్లో విత్ హాల్ మార్క్. అండ్ దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్, ఇది వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ వెయిట్ అనేది ఇంక్లూడింగ్ ఇయర్ రింగ్స్ అండి. ఇదైతే నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ క్యూట్ నెక్లెస్ అండి. దీంట్లో మనకి రూబీస్ని ఎక్కువ హైలైట్ చేశారనమాట. ఇది ఏంటంటే ఒక కంటి లాగా ఉంటుంది, ప్రాపర్ రౌండ్ షేప్లో ఉంది. 18 క్యారెట్స్ హాల్ మార్క్ డైమండ్ వర్క్మెన్షిప్ సీజెడ్ జ్యువెలరీ. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 26 గ్రామ్స్ ఉందండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డైమండ్స్లో మనకి ట్రెడిషనల్ నెక్లెస్ ఎలా అయితే ఉంటుందో 18 క్యారెట్స్ ఓపెన్ సెట్టింగ్లో సేమ్ అలాంటి నెక్లెసే అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఈ పియర్ కట్ ఉందండి, అండ్ మిడిల్లో వచ్చేసి నక్షత్ర స్టైల్ డిజైన్ ఇచ్చారనమాట. ఇదే మనకి డైమండ్లో అయితే ఈ పియర్ కట్కి ఆల్మోస్ట్ ఎక్కువ బడ్జెట్ ఎక్కువ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇంత సైజు ఈ పియర్ కట్ డైమండ్ అయితే మనకి డైమండ్స్లో చాలా బడ్జెట్ ఎక్కువైపోతుంది, ఆల్మోస్ట్ 20 lakhs వరకు అవుతుంది నెక్లెస్. కాకపోతే ఇది సీజెడ్స్లో మనకి బడ్జెట్లో చేసేస్తారు, చాలా బాగుంది. కింద వచ్చేసి మనకి ఈ విధంగా సౌత్ సీని హ్యాంగ్ చేశారండి. ఎంత బాగుందో నెక్లెస్ అయితే, పెట్టుకుంటే మంచి లుక్ అయితే ఉంటుంది. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి 41.5 గ్రామ్స్ ఉందండి. సూపర్ వన్ కదా. నెక్స్ట్ చూద్దాం. వావ్ నెక్లెస్ అని చెప్పొచ్చు, చాలా బాగుందండి. దీంట్లో ఏంటంటే డిజైన్ చూడండి, ఇది మనకి 18 క్యారెట్స్ గోల్డే, కాకపోతే రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంది. ఇది ఒక కంటెంపరీ లుక్ అనమాట. మీరు ఇది శారీస్ మీద కానీ వెస్ట్రన్ డ్రెస్సెస్ పైన కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది లుక్ అయితే. అండ్ ఇదైతే దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. విత్ ఇయర్ రింగ్స్ నేను వెయిట్ చెప్తున్నాను. ఇది వచ్చేసి 46 వావ్ విత్ ఇయర్ రింగ్స్ నేను నెట్ వెయిట్ చెప్తున్నానండి, 24.6 గ్రామ్స్ ఉంది. వెరీ వెరీ లైట్ వెయిట్ కలెక్షన్. విత్ ఇయర్ రింగ్స్ మనకి 24 గ్రాములు అంటే బడ్జెట్ అనమాట. దీనికి మేకింగ్ అయితే ఉంటుంది, వేస్టేజ్ అయితే ఉండదు. ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ అగైన్ సీజెడ్స్కి అయితే వీళ్ళు బైబ్యాక్ కూడా ఇస్తున్నారు, 65% ఉంటుంది, ఒక్కసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది హారం కాదు, అలాగే నెక్లెస్ కాదు, ఒక డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇక్కడ వచ్చేసి బీట్స్ వచ్చి, ఇక్కడ వచ్చేసి మనకి 18 క్యారెట్స్ ఇటాలియన్ చైన్ ఉంటుంది కదండి, అలా డిజైన్ ఇచ్చి ఒక పెండెంట్ని హైలైట్ చేశారు, చాలా బాగుందండి. అండ్ దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి, స్టడ్స్ అనమాట. ఇది మీరు ఆఫీస్ వేర్ వేసుకోవచ్చు, చిన్న చిన్న అకేషన్స్కి కూడా వేసుకోవచ్చు. అండ్ ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 21.6 గ్రామ్స్ ఉందండి, 18 క్యారెట్ హాల్ మార్క్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డైమండ్ వర్క్మెన్షిప్ అనమాట, చాలా బాగుందండి, కాకపోతే సీజెడ్. దీంట్లో ఎక్కువ ఎమరాల్డ్ని హైలైట్ చేశారు, చాలా ఎలిగెంట్గా ఉంది. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 38.7 గ్రామ్స్ ఉందండి. సూపర్ వన్. కలెక్షన్ చూసుకుంటూ వీడియోకి లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ మాకు చాలా బూస్టప్ ఉంటుంది. ఇంకా ఇలాంటి మంచి మంచి బడ్జెట్ కలెక్షన్తో మేము ముందుకు వస్తాము. అండ్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే బడ్జెట్ ఎక్కువైపోతుంది, డైమండ్ బడ్జెట్ ఎక్కువైపోతుంది, అదే డైమండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్తో సీజెడ్ నెక్లెస్ పర్చేస్ చేయాలనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముకుందా నుంచి ఇంకేమైనా కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో కలెక్షన్ పట్టుకొస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ చోకర్ అండి. ఇదేంటంటే మనకి డైమండ్లో ఎలా అయితే డబుల్ టేకర్ చోకర్ ఉంటుందో సేమ్ అలా ఉందన్నమాట, సూపర్ ఉంది. అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే సేమ్, ఇంకా డైమండ్ ఏం తీసిపోదు. డైమండ్ లుక్ అయితే ఓపెన్ సెట్టింగ్ అనమాట, ఒక ట్రెడిషనల్ చోకర్. కింద వచ్చేసి ఈ విధంగా ఎమరాల్డ్స్ ఉన్నాయి. దీంట్లో చేంజబుల్స్ ఏం లేవండి, అన్నీ ఫిక్స్డ్ అనమాట. ఈ చోకర్ నెట్ వెయిట్ వచ్చేసి 87.9 గ్రామ్స్ ఉందండి, 18 క్యారెట్స్ హాల్ మార్క్. నెక్స్ట్ వన్ అండి, ఇది రౌండ్ షేప్లో ఉందన్నమాట. ఇంతకుముందు దీంట్లో మనకి ఎమరాల్డ్స్ వచ్చాయి, కాకపోతే చిన్న సైజువి. దీంట్లో పెద్ద సైజ్ ఎమరాల్డ్ని హైలైట్ చేశారు. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి అరౌండ్ 39.4 గ్రామ్స్ ఉందండి. సూపర్ వన్. ఇది వచ్చేసి మనకి
డైమండ్స్లో మిరాకిల్ సెట్టింగ్ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉందన్నమాట. చిన్న స్టోనే చుట్టూ మనకి గోల్డ్తోనే కార్వింగ్ చేస్తారు. ఇదంతా మనకి రూబీస్ ఉన్నాయండి. మీరు కావాలంటే ఎమరాల్డ్స్లో కూడా దీన్ని డిజైన్ చేయించుకోవచ్చు. కస్టమైజేషన్ అయితే ఉంది. అండ్ మీకు ఇంకా ఇక్కడ ఏమన్నా అంటే కస్టమైజ్ చేయించుకోవాలనుకుంటే లైక్ మీరు బయట చూస్తారు, లేదంటే ఇక్కడే చూసిన డైమండ్స్ మీ బడ్జెట్లో లేవనుకుంటే అదే క్వాలిటీతో అదే వర్క్ని మనం సీజెడ్లో కూడా ఫినిష్ చేసి ఇస్తారండి వీళ్ళు, ముకుందా వాళ్ళు. సో మీరు కస్టమైజ్ చేయించుకోవాలంటే ఆప్షన్ కూడా ఉంది, కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 42.9 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వన్ అండి, ఇది కొంచెం కంటెంపరీ లుక్ అనమాట. ఇది కంటే కాదు, అలా అని నెక్లెస్ కాదు, డిఫరెంట్గా ఉంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉందండి. ఇక్కడ మనకి ఇది సఫేర్ అంటారు కదా, బ్లూ కలర్, అది యూజ్ చేశారు. ఒరిజినల్ అయితే కాదండి, ఇది కంప్లీట్గా సెమీ ప్రీషియస్ అనమాట. సో మనకి న్యాచురల్ అంటే కొంచెం ప్రాబ్లం అని అనుకుంటారు కదా, అలా ఏం లేదనమాట. అండ్ ఈ ఇయర్ రింగ్స్ కూడా కాంబినేషన్గానే సెట్ చేశారండి, చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి మనకి 17.9 గ్రామ్స్ ఉందండి. ఆల్మోస్ట్ 18 గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ ప్లస్ నెక్లెస్ కూడా వచ్చేస్తుంది, వచ్చేసుకోండి. వావ్, ఇదైతే చాలా బాగుందండి నెక్లెస్. ఒక స్టన్నింగ్ పీస్ అని చెప్పొచ్చు అనమాట. ఫస్ట్ మనం పెండెంట్ నుంచి స్టార్ట్ చేద్దాం. మిడిల్లో ఒక మనకి రూబీ రెడ్ కలర్ ఉంటుంది కదండి, ఆ కలర్ స్టోన్ పైన మొత్తం సీజెట్స్ అనమాట. కింద వచ్చేసి మనకి మోజోనైట్ని హైలైట్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న ఫాజిల్ ఉంటుంది కదండి, లైక్ పాము ఫాజిల్ అంటారు చూడండి, పాము కూసం లాగా, సేమ్ అలాంటి డిజైన్ అనమాట. ఒక షెల్ లాగా వస్తుంది, నెట్టెడ్ లాగా. మిడిల్లో అంతా క్రిస్టల్స్ ఉంటాయి. అండ్ దీని చుట్టూ ఈ విధంగా ఒక చిన్న రోడియం ఫినిషింగ్ బాల్స్తో పాటు ఈ విధంగా మనకి రూబీని స్టింగ్ చేస్తారు. చాలా బాగుంది, అసలు నో వర్డ్స్ అండి, నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. ఎవరైనా తప్పు చెప్పుకుంటే రియల్లీ సారీ. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి 26.3 గ్రామ్స్ ఉందండి, విత్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి, మంచిగా ఉంటుందండి వేసుకుంటే, ఒక మంచి లుక్ డెఫినెట్గా. ఒక లైట్ వెయిట్ నెక్లెస్ అండి, ఎంత బాగుందో అసలు, నాకైతే ఇది చాలా చాలా నచ్చింది. ఆల్మోస్ట్ మీకు ఇది 9 గ్రామ్స్లోనే విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది అనమాట. 9.6 గ్రామ్స్. ఇది రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఈ విధంగా ఎస్ స్టైల్ డిజైన్ ఉందండి, విత్ సీజెట్స్ అనమాట. డైమండ్లో కూడా సేమ్ డిజైన్ ఉంటుంది, కాకపోతే ఇది ఆల్మోస్ట్ 1.5 lakh వరకు వస్తుంది డైమండ్స్లో అయితే. ఇదేంటంటే మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ ఒక 70,000 to 80,000 మధ్యలో వచ్చేస్తుందండి. నేను జస్ట్ కోట్ చేశాను అనమాట. మీకు ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలంటే స్క్రీన్ షాట్ పెడితే ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పేస్తారు. నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైన్ అండి, ఇదైతే నాకు చాలా నచ్చింది. యాక్చువల్గా నా శారీకి మ్యాచింగ్ అనమాట. కాకపోతే ఇది వేసుకునే కంటే ఒకసారి మీకు చూపిద్దాం, దీంట్లో మ్యాచ్ అయిపోతుందని చెప్పేసి వేసుకోలేదు. బట్ టూ ఎలిగెంట్ అండి ఇది. ఇది వచ్చేసి మనకి 2 షేడ్స్లో ఉందండి, లైక్ సిల్వర్ గోల్డ్ అండ్ ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ 18 క్యారెట్స్లో. ఇది కూడా మనకి పాము షెల్ ఉంటుంది కదండి, సేమ్ అలా డిజైన్ ఇచ్చారనమాట, విత్ క్రిస్టల్ డిజైన్. కింద వచ్చేసి పెండెంట్ హైలైట్ చేశారండి. ఇదేంటంటే మనకి వెస్ట్రన్ సైడ్ పెండెంట్స్ ఉంటాయి కదండి డిజైనర్గా, అలా ఉందనమాట. మనకి లైట్ కలర్ స్టోన్ని హైలైట్ చేసి విత్ సీజర్స్ అనమాట. ఇదే డైమండ్స్లో అయితే చాలా బడ్జెట్ ఉంటుంది, ఇదైతే మనకి బడ్జెట్లో వచ్చేస్తుంది. నేను ఓన్లీ నెట్ వెయిట్ మెన్షన్ చేస్తున్నానండి. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 23.3 గ్రామ్స్ ఉందండి. దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ కూడా స్టైల్ చేశారు, చాలా బాగుంది. ఈ ఇయర్ రింగ్స్ నెట్ వెయిట్ వచ్చేసి 18.6 గ్రామ్స్ ఉంది. మీరు కావాలంటే కాంబినేషన్గా పర్చేస్ చేసుకోవచ్చు, లేదంటే ఇండివిజువల్గా కూడా పర్చేస్ చేసుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. 18 క్యారెట్స్ జ్యువెలరీ, హాల్ మార్క్. అండ్ మీకు తెలిసిందే సీజెడ్స్కి ఇక్కడ 65% బైబ్యాక్ ఉంటుంది. అండ్ అలాగే సీజెడ్స్కి అయితే నో విఏ అండి, వేస్టేజ్ అయితే ఉండదు, ఓన్లీ మేకింగ్ మాత్రమే ఉంటుంది. మీకు ఇంకేమైనా క్వేరీస్ ఉంటే మీరు వాట్సాప్లో పింగ్ చేసిన, కాల్కి వచ్చినా, లేదంటే డైరెక్ట్గా స్టోర్ని విజిట్ అయినా మీరు అన్ని క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మంత్లీ స్కీమ్ కూడా ఉందండి, మీరు కాల్ చేస్తే స్కీమ్ డీటెయిల్స్ అని చెప్పేస్తారు, ఒక్కసారి వచ్చేసుకోండి. వావ్, ఇదైతే ఎంత బాగుందో అసలు. ఇది కంటెంపరీ అండి, ఇంకా అస్సలు ట్రెడిషనల్ కానే కాదు, చాలా బాగుంది. దీంట్లో కలర్ స్టోన్ వచ్చేసి మనకి లైట్ రోజ్ కలర్ ఉంటుంది కదా, అలా కలర్ స్టోన్ యూజ్ చేసి డైమండ్ వర్క్మెన్షిప్ని స్టైల్ చేశారండి, ఎంత బాగుందో అసలు. దీంట్లో మనకి 2 గోల్డ్ టింట్స్ ఉన్నాయండి, రోజ్ గోల్డ్ టింట్, వైట్ గోల్డ్ టింట్ అనమాట. దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ షాండియర్స్ ఇచ్చారు, చాలా బాగుంది. వేసుకుంటే ఖచ్చితంగా ఒక రాయల్ ఎలైట్ లుక్ అంటారు కదా, అలా ఉంటుందన్నమాట. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి 49.4 గ్రామ్స్ ఉందండి, 18 క్యారెట్స్ హాల్ మార్క్. వావ్, ఇది ఎంత బాగుందో, నాకైతే చాలా నచ్చింది. లైట్ పింక్, బేబీ పింక్ ఉంటుంది కదండి, ఆ బీట్స్ అనమాట మధ్యలో. అండ్ మనకి పియర్ కట్ అండ్ మార్కిస్ కట్లో ఉన్న సీజెట్స్ అనమాట. సో ఇదే డైమండ్స్లో అయితే ఆల్మోస్ట్ ఒక 15 to 20 lakhs ఈజీగా అవుతుంది. అండ్ చాలా నీట్గా ఉంది వర్క్ అయితే, క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే ఉందండి, డైమండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అయితే ఉంది. సో ఇది కూడా ఏంటంటే ఈ డిజైన్స్ అన్నీ మనకి డైమండ్ కారిగర్ ఎవరైతే మేక్ చేస్తారో ఇవి కూడా వాళ్ళే మేక్ చేస్తారనమాట. దీని కాంబినేషన్గా ఇయర్ రింగ్స్ ఉన్నాయి.
ఇయర్ రింగ్స్ నెక్లెస్ నెట్ వెయిట్ చెప్తున్నాను, రెండు కలిపే ఉందన్నమాట. 37.3 గ్రామ్స్ ఉందండి. సూపర్ వన్, లైట్ వెయిట్ వన్. ఇంత హెవీ డిజైన్ వచ్చేసి అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. ఆల్మోస్ట్ మనం లైట్ వెయిట్ అనేది చెప్పొచ్చు. వావ్, ఇప్పటివరకు అన్నీ మీరు కొంచెం చిన్నవి బడ్జెట్వి చూసారు. ఇప్పుడు ఏంటంటే గ్రాండ్వి అనమాట. ఇంకా బ్రైడల్ అని చెప్పొచ్చు. ఇది ఏంటంటే మనకి చెట్టినాడ్ స్టైల్ లాగా ఉందన్నమాట. ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో ఉన్న డైమండ్ వర్క్మెన్షిప్ సీజెడ్ నెక్లెస్ అండి. దీంట్లో మనకి మెయిన్గా ఇవి ఎమరాల్డ్స్ వచ్చేసి సెమీ ప్రీషియస్ అనమాట. ఇవన్నీ సీజెడ్స్ అండి. అండ్ దీంట్లో రూబీని హైలైట్ చేస్తారు. కింద వచ్చేసి గోల్డ్ వన్, ఒక పెద్ద పెండెంట్ అండి. చాలా చాలా బాగుంది, అసలు నో వర్డ్స్ దీనికైతే. ఈ నెక్లెస్ నెట్ వెయిట్ వచ్చేసి 135.5 గ్రామ్స్ ఉందండి. పెద్దదే, ఇంకా గోల్డ్ పరంగా కానీ చూసేదాని పరంగా కానీ లుక్ పరంగా కానీ హెవీదే. 18 క్యారెట్స్ ఉంటుంది, హాల్ మార్క్ ఉంటుంది. ఒక్కసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్రాపర్ కంటే అండి. ఇది డబల్ టేకర్ లాగా అనమాట. చాలా బాగుంది. మీరు ఇక్కడ వరకు నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు, ఇక్కడ వరకు చోకర్ లాగా పెట్టుకోవచ్చు, ఇక్కడ నుంచి నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు అండ్ పెండెంట్ లాగా. అండ్ దీనిలో చేంజబుల్స్ కూడా ఉన్నాయండి. ఈ 3 స్టోన్స్ అనేవి చేంజబుల్స్ ఉన్నాయి, మిగతా అని ఫిక్స్డ్ అనమాట. ఇది మనకి డైమండ్స్లో ఏ విధంగా ట్రెడిషనల్ నెక్లెస్ ఉంటుందో అదే ఉందండి డిజైన్ అయితే. ఈ చోకర్ నెట్ వెయిట్ వచ్చేసి 131.7 గ్రామ్స్ ఉందండి. సూపర్ వన్, అసలు చాలా చాలా బాగుంది. నెక్స్ట్ వన్ అండి. దీంట్లో ఏంటంటే కోరల్ స్పెషల్ అనమాట. డైమండ్ వర్క్మెన్షిప్ ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ ఓపెన్ సెట్టింగ్. అమ్మవార్లు కూడా వచ్చారు, చాలా బాగుంది. రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉందండి. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 145 గ్రామ్స్ అలా ఉందండి. కొంచెం చేంజ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, పెద్దదే భారీదే, ఇంకా బ్రైడల్కి చాలా బాగుంటుంది. వావ్, దీని గురించి చెప్పాలంటే ఏం చెప్పాలండి, నో వర్డ్స్ అనమాట. అంత స్టన్నింగ్ ఉంది. మెయిన్గా దీంట్లో కార్వుడ్ బీట్స్ ఉన్నాయండి, కార్వుడ్ స్టోన్స్ అనమాట. అండ్ మోజోనైట్స్, దాని చుట్టూ ఈ విధంగా సీజెట్స్, కింద వచ్చేసి ఈ విధంగా ఎమరాల్డ్ని డిజైన్ చేశారు. చాలా బాగుంది, ఎలిగెంట్ డిజైన్. ఇది వచ్చేసి మనకి 22 క్యారెట్లో ఉందండి ఈ నెక్లెస్. ఇది ఒక్క నెక్లెస్ ఎస్పెషల్లీ 103.5 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ వన్ అండి. ఇది ప్రాపర్ హారం అండి, చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ మనకి డిటాచబుల్ ఆప్షన్ ఉందన్నమాట. అండ్ చేంజబుల్స్ కూడా ఉన్నాయి. ఎస్, ఈ 2 చేంజబుల్స్ ఉన్నాయండి. మిగతాదంతా మనకి యాస్టీస్గా ఉంటుంది. ఓపెన్ సెట్టింగ్, డైమండ్ వర్క్మెన్షిప్, సీజెడ్ జ్యువెలరీ, చాలా బాగుంది. 18 క్యారెట్స్ ఇది. ఈ హారం నెట్ వెయిట్ వచ్చేసి 164.6 గ్రామ్స్ ఉందండి. పెద్దదే, ఇంకా ఆల్మోస్ట్ 16 తులాల వరకు ఉంది. సో ఒక్కసారి నోట్ చేసుకోండి, కానీ చాలా బాగుంటుంది. సో ఇదే హారం మనం డైమండ్లో కొనాలి అనుకుంటే ఆల్మోస్ట్ 19 to 20 lakhs అయితే అవుతుంది. ఇది మనకి ఏంటంటే కొంచెం డైమండ్స్తో కంపేర్ చేసుకుంటే సీజెట్స్ ఉన్నాయి కాబట్టి బడ్జెట్లో వస్తుంది అనమాట. అండ్ సీజెట్స్ స్టోన్స్కి అయితే 65% బైబ్యాక్ ఉంటుంది. ఓకే, చూస్తారు కదా సీజెట్స్ కలెక్షన్ డైమండ్ వర్క్మెన్షిప్లో. నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు ఇదే ట్రెండ్ అవుతుందండి, ఎందుకంటే డైమండ్స్ అంటే కొంచెం బడ్జెట్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి కొంచెం సీజెట్స్కి వచ్చేస్తున్నారు. సో మీకు కూడా సీజెట్స్లో కొనుక్కోవాలనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్. డైమండ్ వర్క్మెన్షిప్ సీజెట్స్లో కొనుక్కోవాలంటే ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఒక్కసారి నోట్ చేసుకోండి. కొత్తపేటలో ఈ కలెక్షన్ ఉంటుంది, అండ్ అలాగే మన కుకట్పల్లిలో ఉంది, అండ్ ఖమ్మంలో కూడా సేమ్ ఇలాంటి కలెక్షన్ అయితే ఉంటుంది. ఒక్కసారి ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న వాళ్ళు స్టోర్ని విజిట్ అయితే మంచి కలెక్షన్ని పర్చేస్ చేసుకోండి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ముకుందా జ్యువెలర్స్, KPHB.